భారత్కు చైనాకు మధ్యలో ఉన్న ఒక చిన్న దేశం నేపాల్. దాని పాపులేషన్ 3 కోట్లు. అందులో యువత 1,20,00,000 మంది. అదే యువత ఎవరైతే రోజంతా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తారో, సోషల్ మీడియాలో టైం పాస్ చేసే ఒక జనరేషన్. కానీ ఎవరు అనుకొని కూడా ఉండరు అదే యువత ఒక రోజు పెద్ద తిరుగుబాటు చేస్తారని, నేపాల్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారని, వాళ్ళ పార్లమెంట్ ని తగలపెట్టేస్తారని, నేపాల్ పొలిటీషియన్స్ ని దేశం నుండి పారిపోయేలా చేస్తారని. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఎందుకు నేపాల్ యువత అంత పెద్ద రెవల్యూషన్ చేయాల్సి వచ్చింది? ఇదంతా ఒక సోషల్ మీడియా బ్యాన్ వల్లనా, లేకపోతే సంవత్సరాలుగా వాళ్ళల్లో ఉన్న కోపం ఒక్కసారిగా బయటకు వచ్చిందా? వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం, నేపాల్ యువత నుండి మన భారత యువత ఏం నేర్చుకోవాలి? అది 2008. నేపాల్ ఒక మోనార్కీ అంటే రాజుల ద్వారా పరిపాలించే దేశం అని. నేపాల్ ని జ్ఞానేందర్ షా అనే ఒక రాజు పరిపాలించేవాడు. కానీ సంవత్సరాల అంతర్యుద్ధం తర్వాత నేపాల్లో మోనార్కీని తీసివేసి ఒక డెమోక్రసీని నేపాల్ ప్రజలు తీసుకొస్తారు. డెమోక్రసీ అంటే ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుడు దేశాన్ని పరిపాలిస్తాడు. నేపాల్లో డెమోక్రసీ వచ్చాక నేపాల్ ప్రజలు అనుకున్నారు దేశం డెవలప్ అవుతుందని. కానీ అలా ఏం జరగలేదు. మొదట నేపాల్లో రాజులు దేశాన్ని దోచుకునేవారు, తర్వాత రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకోవడం మొదలు పెట్టారు. దానికి ఒక ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ నేపాల్లో 2015లో వచ్చిన భూకంపం. 2015లో నేపాల్లో ఒక అతిపెద్ద భూకంపం వచ్చింది. అది నేపాల్ ని ఎకనామిక్ గా ఎంతో డ్యామేజ్ చేసింది. నేపాల్ ని సపోర్ట్ చేయడానికి ఇండియా, చైనా, యుఎస్, యూకే నుండి ఎంతో డబ్బు డొనేషన్ రూపంగా వచ్చింది. కానీ అందులో చాలా డబ్బులు కరప్షన్ వల్ల ప్రజల దాకా రాలేకపోయాయి. అది ఒక్కటే కాదు, తర్వాత నేపాల్లో కోఆపరేటివ్ స్కామ్ కూడా అయింది. కోఆపరేటివ్ అంటే ఒక చీట్ ఫండ్ లాంటి కంపెనీ. నేపాల్లోని పొలిటీషియన్స్ అక్కడ ఉన్న ప్రజల్ని కోఆపరేటివ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయమని ప్రమోట్ చేస్తారు, అధికంగా ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి. పొలిటీషియన్స్ మీద నమ్మకం పెట్టుకున్న నేపాల్ ప్రజలు వాళ్ళ సేవింగ్స్ అన్నిటిని కోఆపరేటివ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ పొలిటీషియన్ సపోర్ట్ తో కోఆపరేటివ్స్ కంపెనీస్ వాళ్ళ డిపాజిట్స్ ని మిస్యూజ్ చేస్తాయి. దానివల్ల నేపాల్ ప్రజలు వాళ్ళ డబ్బుల్ని కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే డబ్బులు పోతాయో అక్కడ పొలిటీషియన్స్ ఒక్క మాట కూడా మాట్లాడరు. దానివల్ల నేపాల్ ప్రజలకు గవర్నమెంట్ మీద ఒక వ్యతిరేకత మొదలవుతుంది. దాని తర్వాత నేపాల్లో ఎన్నో స్కామ్స్ అవుతాయి. 2017లో ఫేక్ వ్యాట్ బిల్లింగ్ స్కామ్ అవుతుంది. 2020లో ఆయిల్ కార్పొరేషన్ స్కాండల్ అవుతుంది. 2023లో భూటానీస్ రిఫ్యూజీస్ స్కామ్ కూడా అవుతుంది. 2025లో పతంజలి ల్యాండ్ స్కామ్ అవుతుంది. కానీ ఈ స్కామ్స్ అన్ని ఒకవైపు, ఇంకోవైపు నేపాల్లో నెపోటిజం కూడా పెరగడం మొదలైంది. నెపోటిజం అంటే ఎవరైనా ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఉద్యోగం లేదా అధికారం ఇవ్వడాన్ని నెపోటిజం అంటారు. నెపోటిజంలో జాబ్స్ టాలెంట్ వల్ల కాదు, సర్నేమ్ వల్ల వస్తుంది. ఈ కరప్షన్ ఇంకా నెపోటిజం వల్ల నేపాల్ యువత ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. చివరికి నేపాల్లో ఉద్యోగాలు లేకపోవడం వల్ల నేపాల్ యువత రష్యన్ ఆర్మీలో జాయిన్ అవడం మొదలు పెడతారు, రష్యా ఉక్రెయిన్ వార్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఎందుకంటే రష్యన్ ఆర్మీ నెలకు $4,000 శాలరీగా ఇస్తుందని. కానీ నిజం ఏంటంటే ఆ యుద్ధంలో ఎంతో మంది యువత వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్స్ వల్ల నేపాల్ యువతకి ప్రభుత్వం మీద ఒక గట్టి వ్యతిరేకత మొదలవుతుంది. కానీ సెప్టెంబర్ 4, 2025లో ఆ వ్యతిరేకత మొట్టమొదటిసారిగా బయటపడుతుంది. సెప్టెంబర్ 4, 2025 నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా కంపెనీస్ కి ఒక ఆర్డర్ వేస్తుంది. అదేంటంటే నేపాల్లో సోషల్ మీడియా సైట్స్ ని రన్ చేయాలంటే నేపాల్లో ప్రతి కంపెనీ ఒక ఆఫీస్ ని పెట్టాలని. జనరల్ గా ఇలాంటి రూల్స్ ని గవర్నమెంట్స్ ఎందుకు తెస్తాయంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి. లెట్స్ సే మన భారతదేశంలో ఒక తిరుగుబాటు అవుతుంది. ఆ తిరుగుబాటు గురించి న్యూస్ ప్రజల దాకా వెళ్ళాలంటే 2 ఆప్షన్స్, ఒకటి టీవీ ఛానల్, 2 సోషల్ మీడియా. టీవీ ఛానల్స్ ని గవర్నమెంట్ ఆల్రెడీ కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల టీవీ ఛానల్స్ పెద్దగా దాని గురించి మాట్లాడవు. కానీ సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. సో అందువల్ల గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఎప్పుడైతే ఆ సోషల్ మీడియా కంపెనీ ఆఫీస్ ఆ పర్టికులర్ కంట్రీలో ఉంటుందో, సో గవర్నమెంట్ ఆ ఆఫీస్లో ప్రెషర్ చేయొచ్చు ఆ పర్టికులర్ పోస్ట్ని డిలీట్ చేయడానికి. సో అందుకనే జనరల్ గా గవర్నమెంట్స్ ఇట్లాంటి రూల్స్ ని పట్టుకొస్తాయి. కానీ సోషల్ మీడియా బ్యాన్ వల్ల నేపాల్ ప్రజల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోయింది. అందుకోసమని నేపాల్ యువత నేపాల్ క్యాపిటల్ అయిన కాఠ్మండూలో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని మొదలు పెడతారు. ఎంతో మంది నేపాల్ యువత నేపాల్ పార్లమెంట్ ముందట చేరుతారు నేపాల్ ఫ్లాగ్స్ ని పట్టుకొని. ఎప్పుడైతే ప్రొటెస్టర్స్ సంఖ్య పెరుగుతూ వెళ్తుందో అక్కడి పోలీసులు బ్యారిగేట్స్ పెట్టి నేపాల్ యువత మీద నీళ్లు చల్లడం మొదలు పెడతారు. అప్పటికీ నేపాల్ యువత ప్రొటెస్ట్ ని ఆపరు. సో దానివల్ల నేపాల్ పోలీస్
అక్కడ ఉన్న ప్రొటెస్టర్ మీదకి ఓపెన్ గన్ ఫైర్ చేస్తారు. దానివల్ల ఆల్మోస్ట్ 19 మంది యువకులు చనిపోతారు అండ్ 300 మంది గాయపడతారు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ ఉన్న ప్రొటెస్ట్ చాలా దారుణంగా మారిపోతుంది. నేపాల్ యువత పార్లమెంట్ గేట్ ని పగలగొట్టుకుని లోపలికి వెళ్లి పార్లమెంట్ ని తగలబెడతారు. ఇంకా సుప్రీం కోర్ట్ అండ్ రూలింగ్ పార్టీ వాళ్ళ ఆఫీసెస్ ని కూడా తగలపెడతారు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా అవుతుందంటే నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ అలీ రిజైన్ చేసి దుబాయ్ కి పారిపోవాల్సి వస్తుంది. కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేస్తారు. అయినా కూడా నేపాల్ యువత కోపం తగ్గదు. నేపాల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఇల్లును తగలబెడతారు. అందులో నేపాల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ మరణిస్తుంది. సిచ్యువేషన్ చాలా దారుణంగా అవ్వడం వల్ల నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా మీద బ్యాన్ తీసేస్తుంది. నేపాల్ యువత డిస్కార్డ్ సర్వర్లో నేపాల్ ఎన్నికల్ని కండక్ట్ చేస్తారు. ఆ ఎన్నికల్లో నేపాల్ సీనియర్ సుప్రీంకోర్టు జడ్జ్ సుశీలా కార్కీని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నేపాల్ యువత నుంచి భారత యువత ఏం నేర్చుకోవాలి? మన భారతదేశం దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద యంగ్ పాపులేషన్ ఉంది. మన దేశంలో ఉన్న యువత సంఖ్య 371 మిలియన్. అందులో చాలా మంది 15 నుండి 29 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే. ఇది ఒక నెంబర్ కాదు, ఇది ఒక రెవల్యూషన్ కి సరిపడా పవర్. కానీ ఎప్పుడైతే ఎస్ఎస్సి పేపర్ లీక్ అవుతుందో కొంతమంది మాత్రమే ప్రొటెస్ట్ చేయడానికి వస్తారు. మిగతా యువత అంతా సైలెంట్ గా ఇంట్లోనే ఉంటారు. అది నీట్ కావచ్చు, యూపీఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్లలో స్కామ్స్ అవుతున్నాయి, పేపర్ లీక్స్ అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తామో అక్కడ మాత్రం కొంతమంది యువత మాత్రమే వస్తారు. మిగిలిన వాళ్ళంతా ఇంట్లోనే ఉంటారు. మన దేశ యువతలో ఒక యూనిటీ అనేది లేదు. మన భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే మనం డివైడ్ అయి ఉన్నాం. వేరే వేరే క్యాస్ట్లని, రిలీజియన్ అని, లాంగ్వేజ్ అని. ఈ ఇన్సిడెంట్ వల్ల మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేశ యువత సౌత్ వర్సెస్ నార్త్, హిందీ వర్సెస్ నాన్ హిందీ, రిలీజియన్ వర్సెస్ రిలీజియస్ లాంటి డిబేట్స్ ని బంద్ చేసి ఒక యూనిటీగా ఉండడం నేర్చుకోవాలి. దట్స్ వాట్ ఐ థింక్. వాట్ యు గైస్ థింక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.